తెలంగాణ రైతులకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు అందరికీ కూడా శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఒక్కొక్క రైతుకి కూడా ఖాతాలలో 8,000 రూపాయల చొప్పున వానాకాల సీజన్కి సంబంధించినటువంటి నిధులను రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు ఆమోదం అయితే తెలిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది. ఒక్కొక్క రైతుకి కూడా మనకి యాసంగి సీజన్లో పంట పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయలను పంపిణీ చేసినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఇక ఈసారి వానాకాల సీజన్కి 8,000 రూపాయలను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ తేదీ నుంచి తెలంగాణలో ఎటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులను పంపిణీ చేస్తున్న విషయాలు ఈ వీడియోలను అయితే వెల్లడించబోతున్నాను. ఇక వీటితో పాటుగా ఈసారి కౌలు రైతులకి కూడా రైతు భరోసా డబ్బులను రైతులకైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రైతులందరూ కూడా ఈ వానాకాల రైతు భరోసా డబ్బులను పొందాలనుకుంటే ప్రతి ఒక్క రైతుకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులలో ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట. ఇటువంటి కార్డు కలిగి ఉండడమే కాకుండా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది చేసుకుంటేనే ఇటువంటి 2 అప్డేట్స్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ పథకం ద్వారా 23వ విడత ద్వారా 2,000 రూపాయలనైతే జమ చేస్తుందన్నమాట కలుపుకొని. ఇక 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను విడుదలకు ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జూలై నెల ఏదైతే 2-3 తారీఖు నుంచి రాష్ట్రంలో వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈసారి 9,000 కోట్ల రూపాయల రైతులకి 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1.43 కోట్ల ఎకరాలు కలిగి ఉన్నటువంటి తెలంగాణలో రైతులకైతే ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నట్లు భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి మొన్న చూసుకున్నట్లయితే యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 1 ఎకరం నుంచి మొదలుకొని 4 ఎకరాల లోపు మాత్రమే 100% రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి ఎకరాలకి కానీ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. అదేవిధంగా 9,000 కోట్ల రూపాయలలో యాసంగి డబ్బులను పంపిణీ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5,439,000 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి అన్నమాట. ఇక వీటితో పాటుగా మన రాష్ట్రంలో రాబోతున్నటువంటి మరో 2 నుంచి 4 రోజులలో వానాకాల సీజన్కి సంబంధించినటువంటి నిధులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందన్నమాట. ఒక్కొక్క రైతు కూడా తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ చేసుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతాయని వెల్లడించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అప్డేట్స్ చేసుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ గైస్.